గుడ్ ఈవినింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఇతరుల యొక్క అలవాట్లని తెలుసుకుంటానికి ఉపయోగించే క్వశ్చనింగ్ వర్డ్స్ డూ డస్ ఎలా ప్రయోగించాలో కొంత డ్రిల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మిగతా డ్రిల్ చేద్దాం. మరి నీకు అలవాటు ఉందా అంటే డూ యూ, లేదా నువ్వు టీ తాగుతావా, డూ యూ టేక్ ఆర్ డూ యూ డ్రింక్ టీ, కాఫీ పెట్టచ్చు, మీ ఇష్టం. అక్కడ నుంచి సబ్స్టిట్యూషన్ ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే చూడటం కాదు, వినాలి, అనాలి. ఎవరైతే బాగా వింటూ ఎవరైతే ఎక్కువసార్లు అంటారో వాళ్ళు తప్పనిసరిగా మాట్లాడగలుగుతారు. ఇదే దీని రహస్యం. కాబట్టి వింటూ అనాలి, వింటూ అనాలి. బాగా వినండి, ఎక్కువసార్లు వినండి, బాగా అనండి, ఎక్కువసార్లు అనండి. అప్పుడు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్, క్లాస్లోకి వెళ్దాం. సో డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దిస్ అంటే హ్యావ్ అంటే కలిగి ఉంటాం, హ్యావ్ అంటే కలిగి ఉంటాం. డూ యూ హ్యావ్ దిస్ అంటే నీకు ఇది ఉందా అంటే సాధారణంగా అడుగుతామట. డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దట్, డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దట్. సో అందుకనే టీచ్ యువర్ టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డూ ఐ, 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 డూ ఐ. డూ యూ, 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 డూ యూ. డూ వి, 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 డూ వి. డూ దే, 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 డూ దే. డూ ఐ నాకు, డూ ఐ నేను, జనరల్. డూ యూ నీకు, నీవు అంటుంటాము. డూ దే వారికి, వారు. డూ వి మేము, మేము, మీ మాకు. డూ దే వారికి, ఇలాగా వస్తుంది. అతనికి డస్ హీ, డస్ హీ. ఆమెకి లేదా ఆమెకి అలవాటు ఉందా, డస్ షీ, డస్ షీ. దానికి అలాంటి అలవాట్లు ఉన్నాయా, అలా ఎక్కువ వెళ్తూ ఉంటారా, ఎక్కువగా వస్తూ ఉంటారా, ప్రతిరోజు ఈ పని చేస్తూ ఉంటారా, ప్రతిరోజు పని చేసే పని ఇదే, ఇలా అనుకోవాలి. డస్ ఇట్, డస్ ఇట్, డస్ షీ. సో అర్థమైందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే జనరల్ ఐడియాస్ని, ఇతరుల యొక్క జనరల్ ఐడియాస్ని, జనరల్ క్యారెక్టర్స్ని, జనరల్ హ్యాబిట్స్ని, అంటే అలవాట్లని, వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని తెలుసుకోవడానికి మనం ప్రశ్నించాలంటే తప్పనిసరిగా డూ కానీ డస్ కానీ ఉపయోగించాలి. సో డూ అనేది ఎవరితో ఉపయోగిస్తున్నాం అంటే ఐ నేను, డూ ఐ. యు నీవు, డూ యూ. మేము ఉయ్, డూ ఉయ్. తర్వాత వారు దే, డూ దే. సో డూ ఐ, డూ యూ, డూ వి, డూ దే. డూ దే, డూ వి, డూ ఐ, డూ యూ. డూ ఐ, డూ యూ, డూ వి, డూ దే. ఓకే, ఏదైనా ఒక జస్ట్ అనుకుంటూ ఒక మూమెంట్ ఇచ్చుకుంటూ అనండి, చాలా ఈజీగా వస్తుంది. నేను మూమెంట్ ఇస్తున్నాను. ఓకే, ఓకే, అండర్స్టాండ్. సో డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దట్. నీకు ఇది ఉందా, అది ఉందా. సపోజ్ షాప్లోకి వెళ్ళాం, డ్రెస్సెస్ చూస్తున్నాం. మీ దగ్గర చిన్న సైజు ఉన్నాయా, పెద్ద సైజు ఉన్నాయా, ఈ రంగులో ఉన్నాయా, ఆ రంగులో ఉన్నాయా, స్టాక్ ఉందా, ఈ స్టాక్ లేదా, ఇలాగా మనం అడగాలి. పాలిస్టర్లో ఉన్నాయా, కాటన్లో ఉన్నాయా, ఊల్లో ఉన్నాయా, టెల్లిన్లో ఉన్నాయా, ఇంకా మీ ఇష్టం అడగాలి. అప్పుడు
డూ యూ హ్యావ్ దిస్ అంటమాట. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ ఏ స్మాలర్ సైజ్? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ ఏ లార్జర్ సైజ్? స్మాలర్ సైజ్ చిన్న సైజులో దొరుకుతుందా మీ దగ్గర? ఉందా? పెద్ద సైజులో దొరుకుతుందా అంటే ఉందా? లేదా మీ దగ్గర పెద్ద సైజులో ఉందా? సో రెండింటికి మనం అదే ఉపయోగిస్తాం. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ స్మాలర్ సైజ్? నీ దగ్గర అంటే షాప్ అయితే షాపులో అని అర్థం అన్నమాట. ఒక వ్యక్తిని అడిగినైతే అతని దగ్గర అని అర్థం అన్నమాట. కానీ డూ యూ హ్యావ్ దిస్ ఇన్ స్మాలర్ సైజ్? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ లార్జర్ సైజ్? ఏదో ఒక వస్తువు చెప్పాం, దాని స్టాక్ ఉందా మీ దగ్గర? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ స్టాక్? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ స్టాక్? అలా ఇది ఏదో రెడ్ రంగులో చూపించాడు సార్, రెడ్ రంగులో చూపించాడు. ఇది పింక్లో ఉందా, బ్లూలో ఉందా, బ్లాక్లో ఉందా, వైట్లో ఉందా అని అడగాలి. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ బ్లూ? అర్థమైపోయింది మీ అందరికీ. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ బ్లూ? వెంటనే బ్లూ తీసేస్తాం. రెడ్. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ రెడ్? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ పింక్? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ ఎల్లో? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ వైట్? డూ యూ హ్యావ్ దిస్ ఇన్ pale green? Do you have this in pink, pale blue, like that? Dark green, dark blue, ముదర. డార్క్ అంటే ముదరైంది, పేల్ అంటే లేత. సో లైక్ దట్. పేల్ గ్రీన్ లేత ఆకుపచ్చ, పేల్ పింక్ లేత గులాబీ. అలాగా మనం అడగడానికి నేను ఉపయోగించు. డూ హ్యావ్ దిస్. లేదా అని అడగాలి. సపోజ్ మీ దగ్గర లేదా, ఇది చిన్న సైజులో లేదా, ఇది పెద్ద సైజులో లేదా, ఇది బ్లూ రంగులో లేదా, ఇది ఎరుపు రెడ్ రంగులో లేదా, ఇది ఎల్లో రంగులో లేదా, ఇది లైట్ కలర్లో లేదా, ఇది డార్క్ కలర్లో లేదా, ఇలా అడగాలి. అంటే మనకి వెళ్ళిన తర్వాత మన ఒక అభిరుచి ఒకలా ఉంటుంది. వాటిని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, షాప్లో ఉందా లేదా. ఇలాంటివన్నీ తెలుసుకుంటాను కూడా మనం డూ ఉపయోగిస్తాం. ఉందా అంటే డూ అంటాం, లేదా అంటే డోంట్. డోంట్ డోంట్ ఐ డోంట్ ఐ డోంట్ ఐ డోంట్ ఐ నాకు లేదా. డోంట్ యూ డోంట్ యూ డోంట్ యూ నీకు లేదా. డోంట్ యూ డోంట్ యూ డోంట్ యూ నీకు లేదా. డోంట్ దే డోంట్ దే డోంట్ దే డోంట్ దే డోంట్ దే డోంట్ దే వారికి లేదా. డోంట్ దే డోంట్ దే వారికి లేదా. డోంట్ వీ డోంట్ వీ డోంట్ వీ డోంట్ వీ డోంట్ వీ మాకు లేదా, మాకు బుర్రలేదా. డోంట్ వీ హ్యావ్ ఎ మైండ్? నీకు బుర్రలేదా. డోంట్ యూ హ్యావ్ మైండ్? డోంట్ యూ హ్యావ్ మైండ్ అన్నాం. వారికి లేదా. డోంట్ దే హ్యావ్ డోంట్ దే హ్యావ్ డోంట్ దే హ్యావ్ మైండ్? వాళ్ళకి బుర్రలేదా. నీకే ఉందా. డోంట్ యూ హ్యావ్ డూ యూ హ్యావ్ డోంట్ దే హ్యావ్ నీకే ఉందా, వారికి లేదా బుర్ర. ఓకే, అర్థమైందా. డూ యూ థింక్ యు ఆర్ క్లవర్? డూ యూ థింక్ యు ఆర్ క్లవర్? నువ్వు అనుకుంటున్నావా, నీ హ్యాబిట్ అది, నువ్వు తెలివైనవాడు అని. డోంట్ థింక్ లైక్ దట్. అదర్స్ ఆల్సో హ్యావ్ క్లవర్నెస్. లైక్ దట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మనకు కొద్దిగా ఒక స్ట్రక్చర్ తెలిస్తే, ఒక థాట్ వస్తే, థింక్ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే స్ట్రక్చర్స్ బోల్డ్ మనం తయారు చేసుకోగలుగుతాం. సో వన్స్ అది కానీ స్టార్ట్ అయిందంటే, అంటే చెప్తాను చూడండి, ఒక విత్తనాన్ని వేసి దాని కొద్దిగా నీళ్లు పోసినట్టయితే అది జస్ట్ మొలకెత్తడం స్టార్ట్ అయిందంటే ఇంకా అలా దాన్ని ఇంకెవరు ఆపలేరు. ఇన్ ద సేమ్ వే ద సీడ్ ఆఫ్ ఇంగ్లీష్, if it is started to grow, no one can stop it. No one can stop it. So planting that seed in your mind is very important. If once it is planted, then and it gets to live, so no one can stop it. Okay, understand. So the essential thing is that you must cultivate the habit of listening and repeating. Repeating while listening. Repeating while listening. అంటే వింటూ అనాలి. సో ఎవరైతే ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారో, ఇన్ దట్ వే, ప్రాక్టీస్ ఇన్ దట్ వే, దే గెట్ సక్సెస్.
వాళ్ళకి తప్పనిసరిగా విజయం లభిస్తుంది. దే గెట్ సక్సెస్. సో లైక్ దట్ మనం ఉపయోగిస్తాం. డూ మనం చెప్పుకున్నాం. డూ యూ హ్యావ్, డోంట్ యూ హ్యావ్, డూ యూ హ్యావ్ నీకు ఉందా, డోంట్ యూ హ్యావ్ నీకు లేదా. డూ యూ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ మీ, డూ యూ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ మీ, నాతో గడపడానికి నీకు సమయం ఉందా. డోంట్ యూ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ మీ, యూ హ్యావ్ మచ్ టైమ్ టు స్పెండ్ విత్ అదర్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు స్పెండ్ విత్ మీ. దెబ్బలాడుకుంటారు కదా, నీకు అందరితో గడపడానికి సమయం దొరుకుతుంది, నాతో ఉండటానికి మాత్రం అసలు సమయం దొరకట్లేదు అని అంటారు కదా. సో అది మాట ఇందాక చెప్పిన సిచ్యువేషన్. సో నీకు దొరుకుతుంది, అందరికీ ఉంటాను. యూ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ అదర్స్ బట్ యూ హ్యావ్ నో టైమ్ టు స్పెండ్ విత్ మీ బికాస్ డాష్ డాష్ డాష్. మీరు డాష్ ఫిలప్ చేసుకోండి ఏంటో, ఐ కాంట్ సే దట్. ఓకే, డూ యూ హ్యావ్. అలా నీ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా లేదా, ఉందా. డూ యూ హ్యావ్ హిజ్ ఫోన్ నెంబర్, డూ యూ హ్యావ్ హర్ ఫోన్ నెంబర్, డూ యూ హ్యావ్ ఇట్స్ ఫోన్ నెంబర్. అతని ఫోన్ నెంబర్ ఉందా, ఆమె ఫోన్ ఉందా, దాని ఫోన్ నెంబర్ ఉందా అని. డూ యూ హ్యావ్ ఇట్స్ ఫోన్ నెంబర్, డూ యూ హ్యావ్ హర్ ఫోన్ నెంబర్, డూ యూ హ్యావ్ హిజ్ ఫోన్ నెంబర్. లేదా డోంట్ యూ హ్యావ్ హిజ్ ఫోన్ నెంబర్, అతని ఫోన్ నెంబర్ లేదా, తెలుసు కదా. ఇంకా డోంట్ యూ హ్యావ్ హిస్, డోంట్ యూ హ్యావ్ హిస్, డోంట్ యూ హ్యావ్ హిస్, డోంట్ యూ హ్యావ్ హర్. ఓకే, సో do you have his phone number, do you have her phone number, do you have senior citizen discount, do you have senior citizen discount, do you have reservation, do you have reservation, do you have reservations, reservation ఉందా, రిజర్వేషన్ ఉన్నాయా. Do you have reservation in the train, do you have reservation డాష్ డాష్. సో దానికి రిజర్వేషన్ ఉందా లేదా, ట్రైన్కి ఉందా లేదా, బస్కి ఉందా లేదా, ఇలా అడగటంటే ఇది వాడతాం. డూ యూ హ్యావ్. అలాగే డూ యూ హ్యావ్ టైమ్ టు అయిపోయింది ఆల్రెడీ, యూ హ్యావ్ సీన్. డూ యూ హ్యావ్ హియర్ విత్ మీ, డూ యూ హియర్ విత్ మీ, డూ యూ హియర్ విత్ మీ. నేను చెప్పింది వింటున్నావా, డూ యూ హియర్ విత్ మీ. అలాగే డూ యూ హ్యావ్ do you hear what I am saying, do you hear what I am saying, do you hear what I am saying. నీకు వినపడుతుందా నేను ఏం చెప్తున్నాను. డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్, డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్, డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్. అంటే స్ట్రెస్ చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ కాదు, నువ్వేం చేస్తున్నావు అని కాదు, స్ట్రెస్. డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్ అంటే యూ అనేది ఇంపార్టెంట్, అనేది స్ట్రెస్. వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా, నువ్వేం మాట్లాడుతున్నావు. డూ యు నో వాట్ యు ఆర్ టాకింగ్, డూ యు నో వాట్ యు ఆర్ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అంటారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకో అలా. డూ యు నో వాట్ ద ప్రైస్ ఈస్, డూ యు నో దీని ఖరీదు ఎంత నీకు తెలుసా, డూ యు నో వాట్ ద ప్రైస్ ఈస్. అంటే జనరల్గా క్వశ్చన్స్ అడగడానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే డోంట్ యు హ్యావ్, డోంట్ యు హ్యావ్, డోంట్ యు హ్యావ్. సో డూ, ఐ, డూ, వై, డూ, యూ, డూ, దే. అలాగే డస్ హీ, డస్ హీ, డస్ హీ, డస్ ఇట్, డస్ హీ, డస్ షీ, డస్ ఇట్. సో డూ యు నో వాట్ సైజ్ యు ఆర్, డూ యు నో వాట్ సైజ్ యు ఆర్, నీకు తెలుస్తుందా
నీ సైజ్ ఎంతో అంటే నువ్వు ఎంత లావుగా ఉన్నావో నీకు తెలుస్తుందా? లేదంటే నువ్వు ఎంత సన్నగా ఉన్నావో నీకు తెలుస్తుందా అని అనడానికి డూ యూ నో వాట్ సైజ్ యు ఆర్? డూ యూ అగ్రీ? డూ యూ అగ్రీ? యు ఆర్ ఎ ఫూల్. డూ యూ అగ్రీ? యు ఆర్ ఎ ఫూల్. నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఎదవని అంటాం కదా. సో డూ యూ కేర్ ఇఫ్ ఐ జాయిన్? డూ యూ కేర్ ఇఫ్ ఐ జాయిన్? నేను చేరితే నన్ను జాగ్రత్త చూసుకుంటావా అనుకుంటాను. డూ యూ కమ్ హియర్ ఆఫెన్? డూ యూ కమ్ హియర్ ఆఫెన్? నువ్వు తరచుగా ఇక్కడికి వస్తుంటావా? డోంట్ యూ కమ్ హియర్ ఆఫెన్? నువ్వు ఇక్కడ తరచుగా రావా? నువ్వు అప్పుడప్పుడు వస్తావా? డూ యూ కమ్ హియర్ నవ్ అండ్ దెన్? డూ యూ కమ్ హియర్ నవ్ అండ్ దెన్? అప్పుడప్పుడు. నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు. నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు. డూ ఎనీవన్ నో దిస్? డూ ఎనీవన్ నో దిస్? డూ ఎనీవన్ నో దిస్? డూ ఎనీవన్ నో దట్? ఇది ఎవరికైనా తెలుసా? అది ఎవరికైనా తెలుసా అని అడగాలంటే డూ యూ హ్యావ్? డూ యూ సారీ డూ యూ నో? డూ యూ నో? నీకు తెలుసా అని. ఓకే, లైక్ దట్ మనం చెప్పుకుంటాలి. డూ యూ అలాగా ఇప్పుడు చేసిన నేను చెప్పినవన్నీ డూ యూతో చెప్పాను. నేను డస్ హీతో చెప్పాను. డస్ హీ డూ యూ. ఆ డూ యూ తీసేసి డస్తో చెప్పాలనుకో డస్ హీ హ్యావ్ టైం? డస్ హీ హ్యావ్ అనకూడదు. చూసారా అక్కడే తేడా వస్తుందన్నమాట. నేను అందుకని ఆ తేడా తెలియజేయడానికి డస్ హీ హ్యావ్ అంటే బాగుందా? డస్ హీ హ్యాస్? డస్ షీ హ్యాస్? డస్ ఇట్ హ్యాస్? సో లైక్ దట్. సో does he, does she, does it? Does he, does she, does it? Does she know? Does she know what to do? Does she know what to do? ఆమె తెలుసా ఏం చేయాలో? Does she come here often? Does she come? Does she come here often? Does she come here often? Like that. So does he, does she, వీటి గురించి కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఇక్కడ చెప్పినవి చూసి డూ యూ అంటే డస్ హీ, డస్ షీ, ఆ పక్కన సిచ్యువేషన్ ఏమొచ్చింది, సెంటెన్స్ ఏమొచ్చింది, ఇందాక చెప్పిన అన్నిటిలోని ఒకసారి ఆలోచించి అక్కడ సబ్స్టిట్యూషన్ జాగ్రత్తగా చేయండి. డస్ హీ ఎక్కడ చేయాలి, డస్ షీ ఎక్కడ చేయాలి మీరు ఆలోచిస్తే వస్తుంది. నేను చెప్తాను కానీ ఒకసారి ఆలోచించండి బిఫోర్ ఐసి. నేను చెప్పడానికి ముందు మీరు ఆలోచించండి. దెన్ ఇట్ విల్ బీ ఈజీ టు యూ. ఇట్ విల్ బీ ఈజీ టు యూ. సో డూ యూకి డోంట్ యూ, డూ యూ హ్యావ్ టైమ్, డోంట్ యూ హ్యావ్ టైమ్, డూ యూ హియర్ మీ, డోంట్ యూ హియర్ మీ, డూ యూ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్, డోంట్ యూ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో అన్నీ ఆపోజిట్స్ అనమాట. డూ యూ నో వాట్ సైజ్ యు ఆర్, డోంట్ యూ నో వాట్ సైజ్ యు ఆర్. నీకు తెలియట్లేదా నువ్వు ఏ సైజులో ఉన్నావో? డోంట్ యూ నో వాట్ యు ఆర్ స్పీకింగ్ టాకింగ్, నీకు తెలియట్లేదా నువ్వేం మాట్లాడుతున్నావో? డోంట్ యూ నో హౌ యు ఆర్, హౌ ఆర్ యూ అనకూడదు. హౌ యు ఆర్, డోంట్ యూ నో హౌ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలియట్లేదా? అలాగే డోంట్ యూ కేర్, డోంట్ యూ కేర్ ఇఫ్ ఐ జాయిన్, డోంట్ యూ కేర్ ఇఫ్ ఐ జాయిన్, నేను అందులో జాయిన్ అయితే నన్ను కేర్ చేయవా? డోంట్ యూ కేర్ మీ, డోంట్ యూ కేర్ మీ ఇఫ్ ఐ జాయిన్, లైక్ దట్. సో డూ డోంట్తో మనం అనేక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను ఎక్కువ టైం తీసుకుంటాను ఎందుకంటే మీరు ఆ టైంలో ఆలోచించి అంటూ ఉంటారని. నేను అన్నా అంటూ సో నేను ఇచ్చే టైంలో, నేను ఈ మాట్లాడే టైంలో మీరు ఏంటంటే ఆ ఇంగ్లీష్ టెక్చర్స్లో ఏం పెట్టచ్చు, నేను ఏం పెట్టాను మీరు ఏం పెట్టచ్చు.
Do you have this type of? Do you have this curry? Do you have that curry? Do you have meal maker curry? Do you have mushrooms curry? Like that, you can substitute anything relevant to that. దానికి సంబంధించింది ఏదైనా మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో గుడ్ ఈవినింగ్. We will meet you in the next class. Thank you for listening. Spread it. అందరికి షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.